వైన్ షాప్లకు టార్గెట్లు, ఒక్కో వైన్ షాప్కు అదనంగా 50 లక్షలు టార్గెట్ రీచ్ అయ్యారా అంటూ ఫోన్లు తలబట్టుకుంటున్న వ్యాపారులు. గతంలో ఈ పరిస్థితి లేదంటున్న వ్యాపారం. చెప్తే కదా నేను ఇప్పుడు ఇది 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 ఎక్కడ వ్యాపారం? గతంలో ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ సన్నాసులు, ఇదే బీజేపీ బత్తాయి బ్యాచ్ తాగుబోతు రాష్ట్రం అయిపోయింది తెలంగాణ, మొత్తం ఆపుతున్నారు అని చెప్పేసి కూతలు కూసిరు. మరి ఇప్పుడు ఏమైంది? టార్గెట్లు పెట్టిరంట వైన్ షాప్లకే టార్గెట్లు పెట్టిరు. నువ్వు ఇంత అమ్మాలి, ఒక్కొక్క షాపుకి 50 లక్షలు అదనంగా, 50 లక్షల రూపాయలు అదనంగా అమ్మాలి నువ్వు. అంటే జనాలను తాగిపియాలి నువ్వు. ఇక రేట్ తగ్గి, బీర్ రేట్ తగ్గి, క్వార్టర్ రేట్ తగ్గి మంచిగా తాగుతారు. ఇంకా క్వార్టర్ వేస్తాడు, హాఫ్ వేస్తాడు, ఫుల్ వేస్తాడు. అప్పుడు జనం చేస్తారు. హాస్పిటల్కి పోతే మళ్ళీ మన కంపెనీలు, మన హాస్పిటళ్ళు అక్కడ కూడా మళ్ళీ దందా చేసుకోవచ్చు. చూద్దాం, ఈ వార్త 3వ పేజీలో ఉందంట. టార్గెట్లు పెడుతున్నారంట. నీ అమ్మ, ఇదెక్కడి పంచాయతీ? ఇగో వైన్ షాప్లకు టార్గెట్లు, ఒక్కో షాప్కు అదనంగా 50 లక్షలు టార్గెట్ రీచ్ అయ్యారా అంటూ ఫోన్లు చేస్తున్నారంట. తలలు పట్టుకుంటున్నటువంటి వ్యాపారులు. గతంలో ఈ పరిస్థితి లేదంటూ ఆవేదన. కాంగ్రెస్ సర్కార్ ఖజానా నింపుకునేందుకు ఒక్కో వైన్ షాప్కు అదనపు టార్గెట్లు విధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో వైన్ షాప్కు అదనంగా 50 లక్షల రూపాయల బిజినెస్ చేయాలని ఆదేశించడంతో మద్యం వ్యాపారులు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో మద్యం దుకాణాలు కొత్తగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. నెలాఖరు వచ్చిందంటే చాలు టార్గెట్ రీచ్ అయ్యారా అంటూ ఫోన్లు వస్తుండటంతో కంటి మీద కునుకు ఉండడం లేదని మద్యం వ్యాపారులు సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారంట. ఇక ఎక్సైజ్ శాఖ అదనపు ఒత్తిడిని భరించడం తమ వల్ల కావడం లేదని, ఈ టార్గెట్లు పూర్తి చేయలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో షాపు అదనంగా 20 లక్షల నుంచి 50 లక్షల మద్యము అదనంగా కొనుగోలు చేసి అమ్మాలంటూ కొందరు అధికారులు ఫోన్లు కూడా చేసి ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకే ఈ పరిస్థితి వచ్చినట్లు ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ అడ్డమైన హామీలన్నీ ఇచ్చారు కదా, మేము ముసలోళ్లకు 4000 పింఛన్ చేస్తాము, ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తాము, గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాము, ఉచితంగా బస్సులలో తిప్పుతాము, రైతు బంధుని 5000 నుంచి 7500 చేస్తాం ఒక్క తేపకు, అంటే సంవత్సరానికి 15000 ఎకరానికి ఇస్తాము. ఇన్ని హామీలు ఇచ్చారు కదా. 2 లక్షలు రుణమాఫీ చేస్తాము, అది ఏవి కాలే. ఇంకా ఇవన్నీ ఏవి కూడా కాలే. కానీ ఇవన్నీ చెప్పారు కదా, ఇవన్నీ అమలు చేయాలంటే మరి ఇట్లా మద్యం పంపించాలి. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయ వనరులు ప్రధానంగా ఉన్నటివి మూడు ఆదాయ వనరులు ఉంటాయి. ఎక్సైజ్ సంబంధించినటువంటి అంటే మద్యానికి సంబంధించినటువంటి అమ్మకాలు ఇది ఒకటి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ సంబంధించినటువంటి ఇది ఇంకొకటి, పెట్రోల్ మీద వచ్చేటువంటి ట్యాక్సులు. ఈ మూడే ప్రధానంగా ఉండేటివి రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయ వనరులు. ఈ మూడింట్లో ఇప్పుడు మద్యం మీద ఇక టార్గెట్ ఒక్కొక్క వైన్ షాప్కు 50 లక్షల టార్గెట్ పెడుతున్నారంట. ఇక అట్లనే దాంతోపాటు ఈ స్టాంప్స్ అండ్ రెవెన్యూ, ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతందుకు కూడా ప్రభుత్వము మీ భూముల విలువను పెంచుతామని చెప్పేసి ఇది ఒక డ్రామా స్టార్ట్ చేసి ఇది పెంచేటువంటి కార్యక్రమానికి కూడా ప్రతిపాదనలు రెడీ చేసి ఇప్పటికే దాని మీద ఒక కమిటీ, ఒక కథ కార్ఖానం ఇవన్నీ నడుస్తూనే ఉంది. ఇక దాంతోపాటు మెల్లగా ఇప్పుడు మననే పెట్రోల్ ధర కర్ణాటకలో పెంచిర్రు. ఎందుకయ్యా అంటే మీ 5 గ్యారెంటీలు ఎక్కడ, ఇంకా ఆ 5 గ్యారెంటీలు అమలు చేయాలంటే మేము తప్పదు, మాకు పెంచాల్సిందని చెప్పేసి కర్ణాటకలో పెట్రోల్ ధరలు పెంచి ఇప్పుడు రేపు ఇంకా మెల్లగా 6 నెలలు అయినాక, సంవత్సరం అయినాక తెలంగాణలో కూడా అద్భుతంగా పెట్రోల్ ధరలు పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. 100% పెరుగుతుంది కూడా. ఇవన్నీ కాకుండా ఇప్పటికే 50,000 కోట్ల అప్పు చేసిండు మన మోతవరి రేవంత్ రెడ్డి గారు. 50,000 కోట్ల అప్పు చేసిండు. అంటే ఒక్క రోజుకి ఇప్పటికి ఆయన అధికారంలోకి వచ్చి 8 నెలలు, ఒక్క రోజుకి వచ్చేసి 200 కోట్ల రూపాయల అప్పు చేస్తా ఉన్నాడు పర్ డే. ఒక్క రోజుకి 200 కోట్ల రూపాయలు ఈయన చేస్తున్నటువంటి అప్పు, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అప్పు. మరి ఏం చేస్తున్నాడు ఆ అప్పు చేసి? 50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు వచ్చిన కాడ నుంచి మోతవరి. 50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇక్కడ ఎక్సైజు అంటే మద్యం షాపులకు టార్గెట్లు పెట్టి డబ్బులు సంపాదించి ఇట్లా భూముల రేట్లు పెంచి రిజిస్ట్రేషన్ చూస్తున్నటువంటి పైసలు ఏం చేసిర్రు, ఇట్లా పెట్రోల్ నుంచి వస్తున్నటువంటి ట్యాక్సులు ఏం చేసిర్రు, ఇవన్నీ పైసలు ఏం చేసిర్రు, ఇవన్నీ కలుపుకుంటే ఇప్పుడు నెలకు ఎంత లేదన్నా 12,000 కోట్ల నుంచి 15,000 కోట్ల ఆమ్దాని వస్తుంది ఒక నెలకు. అంటే 8 నెలలు వేసుకున్నా కానీ ఎనండ్ యావరేజ్గానే వేసుకుందాం, ఒక 10,000 కోట్లు వేసుకుందాము, ఎనండ్ యావరేజ్ వేసుకున్నా కానీ ఒక 100 కోట్లు. ఒక్క నిమిషం, ఇదొక
1000 కోట్ల రూపాయల ఆందాన్ని కూడా వచ్చేది దగ్గర దగ్గర. ఇవి అవి అన్నీ వెళ్తే మరి ఎక్కడ పోయినాయి? ఈ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? ఎవని జేబులు నిండినాయి? ఎటు పోయినాయి? ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రానికి వచ్చినటువంటి ఈ 10,000 కోట్ల ఆందాన్ని ఎక్కడ పోయింది? ఇప్పుడు ఈ 50,000 కోట్ల అప్పు వచ్చి ఎక్కడ పోయింది? ఇది ఒక 60,000 కోట్లు. ఈ ట్యాక్సులు ఇవన్నీ వచ్చినటువంటి పైసలన్నీ ఎక్కడ పోయినాయి? ఒక రోజుకు 200 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నావే, ఏం చేస్తున్నావు? ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? ఆ పైసలన్నీ ఎవరి జేబులు నిండుతున్నాయి? ఈ పైసలైనా తీసుకపోయి ఇప్పుడు మన తమ్ముడు కంపెనీలు, అన్న కంపెనీలు అని చెప్పేసి బినామీ కంపెనీలు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటివి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సమాజానికి. సో కాబట్టి ఇంకా ఇట్లా మద్యం షాపులకు కూడా టార్గెట్లు పెట్టి ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు తాగో తెలంగాణ కాదు ఇప్పుడు ఇది. రేవంత్ రెడ్డి ఏం చేసినా కానీ సమ్మగా ఉంటుంది కొంతమందికి, ఓ బ్యాచ్కి అంతా సమ్మగా ఉంటుంది అనమాట. ఇది తాగో తెలంగాణ కాదు, ఇక్కడ ఎవడు తాగుతలేడు తెలంగాణలో. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసినా కానీ సంసారమే అది, అసలు అది తప్పే కాదన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఇక జరిగేది మాత్రం ఇట్లా ఉంది.